దేవునిలోకి రావటము అంటే ఏంటో అర్థమో తెలుసా? నీ కులాన్ని కాదు మార్చుకున్నది, నీ మతాన్ని కాదు మార్చుకున్నది. నువ్వు ఏం మార్చుకుంటున్నావు? దేవునిలోకి రావటం అంటే ఏం మార్చుకోవాలంటే నీ హృదయాన్ని మార్చుకోవాలి. హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, ఇవి కొత్తవాయెను. నీ హృదయము పాత రోత జీవితాన్ని ఇక ఆపివేశాయి. ఈ రోత జీవితం, ఈ పాపపు జీవితం, ఈ యొక్క కుష్టి నిన్నేం చేస్తుందంటే పాడు చేసేస్తుంది. ఈ హృదయము వ్యాధితో నింపబడిన ఈ హృదయము నిన్ను పాడు చేస్తుంది గనుక దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని మార్చుకో. ఆమెన్. నీ హృదయాన్ని బాగు చేసుకో. యేసయ్య ఈరోజు తెలియజేస్తున్న మాట, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. దేవుడు చేసిన నూతన సృష్టి నువ్వు. ఆమేన్. ఈ దినమందు దేవుడు నీ హృదయాలను తాకుతున్న సమయం ఇది. దేవుడు నీ హృదయాన్ని తాకి ఆయన నిన్ను సరిచేయాలని ఆశపడుతూ ఉన్నాడు, నిన్ను బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు.